వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో 1919 భారత ప్రభుత్వ చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 1919 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి ముఖ్యంగా అతి ప్రధానమైన అంశాల్లో మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ సార్, ద్విసభా విధానం గురించి మాట్లాడాము. ద్విసభా విధానం అనగా కేంద్రంలో, ముఖ్యంగా రాష్ట్రాలలో కాదు, ముఖ్యంగా ప్రావిన్సియల్లో కాదు, కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. ఈ ద్విసభా విధానంలో 2 రకాల సభలు ఉంటాయని మాట్లాడుకున్నాం. అందులో మొదటి దాని పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, రెండవ దాని పేరు లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ప్రకటించడం జరిగింది. సార్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనగా రాజ్యసభతో సమానమైంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది సార్ ప్రస్తుతం లోక్సభతో సమానం. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది దాదాపుగా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటే ఇది 3 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. సార్, చాలా ఇంపార్టెంట్, ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కు మొట్టమొదటిసారిగా సర్ ఫ్రెడరిక్ వైట్ అనేటువంటి బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అదే లెజిస్లేటివ్ అసెంబ్లీకి మొదటిసారిగా మన భారతీయుడు ఎన్నికయ్యాడు. ఆ భారతీయుడి పేరు విఠల్ భాయ్ పటేల్ అని, ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఎంపికయ్యాడని మాట్లాడుకున్నాం. సార్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 206 అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 143 గుర్తుపెట్టుకోమన్నాం. స్పీకర్ నుంచి కాకోకుండా, స్పీకర్ లేకోకుండా అయితే 143, స్పీకర్ తో అయితే 144. ఇది ద్విసభా విధానాన్ని గురించి. సార్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అని గత వీడియోలో మాట్లాడుకున్నాం. అదే విధంగానే 1919 భారత ప్రభుత్వ చట్టంలో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే డయార్కీ గురించి మాట్లాడాం. సార్, చాలా ఇంపార్టెంట్. ద్విసభా విధానంలో ఆ విధంగా ద్విసభా విధానంలో ఉన్నటువంటి సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. సార్, ఇంతకు ముందు ఎక్కడా కూడా ప్రత్యక్ష ఎన్నికలనే మాట మాట్లాడలేదు. 1892 కౌన్సిల్ యాక్ట్ లో పరోక్ష ఎన్నిక, నామినేషన్ పద్ధతిలో ఎన్నిక జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ప్రత్యక్ష ఎన్నికలు కూడా సార్వజనీన వయోజన ఓటు హక్కు కాదు, అందరికీ ఓటు హక్కు గల, కేవలం ఎవరైతే ఆస్తి పన్ను చెల్లిస్తారో, ఎవరైతే పన్నులు చెల్లిస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, చాలా ఇంపార్టెంట్. ప్రావిన్సులలో ఎన్నిసార్లు బిట్ అడిగింటాడో, ప్రావిన్సులో అనగా రాష్ట్రాల్లో డయార్కీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సార్, డయార్కీ అనగా చాలా ఇంపార్టెంట్. డబుల్ గవర్నమెంట్, ఇది ఒక గ్రీకు భాషా పదం అని మాట్లాడుకున్నాం. డబుల్ గవర్నమెంట్ అనగా రాష్ట్రాలలో అనగా ప్రావిన్సుల్లో 2 రకాల మంత్రులు ఉంటారు. అందులో ఒక రకమైన మంత్రుల పేరు ఏంటంటే రిజర్వ్డ్, గతంలో మాట్లాడినాం. రెండవ రకం ఏంటంటే ట్రాన్స్ఫర్డ్. సార్, రిజర్వ్డ్ అనగా అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్న, అధికారాలు కలిగి ఉన్నటువంటి శాఖలకు ఉన్నటువంటి మంత్రులను రిజర్వ్డ్ మంత్రులు ఉంటారు. వీళ్ళందరూ కూడా బ్రిటన్ దేశానికి చెందిన మంత్రులే. వీళ్ళు రాష్ట్రాలు కాబట్టి గవర్నర్లు ఏం చేస్తారంటే ఈ గవర్నర్లకు బాధ్యత వహిస్తారు. రిజర్వ్డ్ అంశాలు 28 అంశాలు ఉంటాయి. సార్, ట్రాన్స్ఫర్డ్ అంటే 22 అంశాలతో కూడి ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్డ్ సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా భారతీయ మంత్రులు ఉంటారు. వీళ్ళు ఎవరికి బాధ్యత వహిస్తారంటే రాష్ట్రాల యొక్క శాసనసభలకు బాధ్యత వహిస్తారు. సార్, ఇక్కడ రెండింటికి ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకేమో అధికారాలు విధులు ఉండవు. అధికారాలు ప్రాముఖ్యత లేని ఉంటాయి. సార్, వీళ్ళకి వచ్చి అదే అధికారాలు ఉండవు, ప్రాముఖ్యత ఉండదు, కేవలం బాధ్యతలు అనగా విధులు మాత్రమే ఉంటాయి. వీళ్ళకి వచ్చి అధికారాలు ప్రాముఖ్యత కలిగి ఉన్న శాఖలు ఉంటాయి. వీళ్ళకి ఏ విధమైన అధికారాలు ప్రాముఖ్యత లేని శాఖలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సార్, ఈ రిజర్వ్డ్ అంశాల్లో గవర్నర్కు బాధ్యత వహిస్తే ట్రాన్స్ఫర్డ్ అంశాలు శాసనసభకు బాధ్యత వహిస్తారని మాట్లాడుకున్నాం. ఈ విధంగా 1919 భారత ప్రభుత్వ చట్టంలో మొట్టమొదటిసారిగా భారతీయులకు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఒక చట్ట రూపంలో. అదే బాధ్యతాయుత ప్రభుత్వం అనే మాట మొట్టమొదటిసారిగా 1917 ఆగస్టు 20వ తేదీన ప్రకటించడం జరిగిందని మాట్లాడుకున్నాం. దీన్ని ఆగస్టు ప్రకటన అంటారు, దీన్ని మాంటెగ్ ప్రకటన కూడా అంటారని గతంలో మాట్లాడుకున్నాం. సార్, చాలా ఇంపార్టెంట్. 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఇంకా ఏమైనా అంశాలు ఉంటాయా? 1కి 2 సార్లు జాగ్రత్తగా ఇక్కడ దాకా గత వీడియోలో మాట్లాడాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ 3వ అంశం, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ పాయింట్ లో మాట్లాడదాం. ముఖ్యంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని ప్రత్యేకమైన జాబితాలను విభజన చేయడం జరిగింది. సార్, ఏంటి సార్ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా? సార్, భారతదేశం
సమాఖ్య తరహా ప్రభుత్వము అనగా ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి సమాఖ్య తరహా ప్రభుత్వం. మీరు ఏకకేంద్ర లక్షణాలు ఏంది, సమాఖ్య తరహా ప్రభుత్వం అంటే మళ్ళీ మాట్లాడదాం. సరే ఇక్కడ చూడండి, కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా అనగా కేంద్ర జాబితా అనగా కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వ అంశాల దగ్గరికి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పోయి అక్కడ చట్టాలు చేయలేవు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు, నేను బ్రిటిష్ ప్రభుత్వం గురించి మాట్లాడతాను, నేను భారతీయ రాజ్యాంగం గురించి మాట్లాడాలి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్ర అధికారాల్లోకి వేలు పెట్టదు. అనగా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా మొట్టమొదటిసారిగా వేరు చేసిన చట్టం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం ప్రకారం కేంద్ర జాబితా వేరు, రాష్ట్ర జాబితా వేరు, ఉమ్మడి జాబితా కూడా ఉంది సార్. మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ 1919 భారత ప్రభుత్వ చట్టం మొట్టమొదటిసారిగా కేంద్ర జాబితా సపరేట్ చేసింది, రాష్ట్ర జాబితా సపరేట్ చేసింది. అనగా కేంద్రంలో ఉన్న కొన్ని అంశాలు చెప్తాం, అది కేవలం ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారాలు ఉంటాయి. వివిధ రాష్ట్రాలు ఉన్నాయి సార్. అప్పటికి 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అనుకోండి 11 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి, ఉమ్మడి పాకిస్తాన్తో కలిపి. ఈ 11 రాష్ట్రాలు, ఈ 11 ప్రావిన్సులు బాగా గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళకు ప్రత్యేకమైన జాబితా ఉంటుంది. ఆ జాబితా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్ర మంత్రులు మాత్రమే వీళ్ళు అనగా శాసనసభ చట్టాలు చేస్తాయి. కేంద్రం దీనికి ఏలు పెట్టదు అని 1919 భారత ప్రభుత్వ చట్టం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సార్ కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు ఏంటి, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలేమి సార్? కేంద్ర జాబితాలోనే తక్కువ అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో ఎక్కువ ఉన్నాయి. కేంద్ర జాబితాలో 48 అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో 51 అంశాలు ఉన్నాయి. సార్ ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సింది. మనం డెప్త్గా గుర్తుపెట్టుకుంటేనే సక్సెస్ అవుతాం. సార్ కేంద్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య 48, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య 51. సార్ కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు ఏంటేంటివి? ఇది బిట్టు. కేంద్ర జాబితాలో ఏమేమి ఉన్నాయి సార్? ఫైనాన్స్ అనగా ఆర్థికం ఉన్నాయి సార్, కరెన్సీ ఉన్నాయి సార్, రైల్వేలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ కూడుకున్నటువంటి విదేశీ వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా కేంద్ర జాబితాలోనూ 1919 భారత ప్రభుత్వ చట్టం కూడా, ఆ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం కూడా ఈ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఫైనాన్స్, కరెన్సీ, రైల్వేలు, విదేశీ వ్యవహారాలు. సార్ ఇప్పుడు అదే అప్పుడు అదే కేంద్ర జాబితాలో బాగా గుర్తుపెట్టుకోండి. కేంద్ర జాబితా అనగా 48 అంశాలు ఉంటాయి. ఆ 48 అంశాల్లో కొన్ని అంశాలు మాత్రమే తెలియజేయడం జరిగింది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర శాసనసభలు అనగా కేంద్రంలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనగా లెజిస్లేటివ్ అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి. సార్ రాష్ట్రాలు ఉన్నాయి, 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాల్లో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు ఎన్ని ఉన్నాయంటే 51 ఉన్నాయి. ఆ 51 అంశాల మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. మరి రాష్ట్ర జాబితాలు ఏమేమి ఉంటాయి సార్? ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. వ్యవసాయము, నీటిపారుదల, ఆరోగ్యం అనగా ప్రజా ఆరోగ్యం ఇప్పటికి కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. సార్ వ్యవసాయం కానీ, నీటిపారుదల కానీ, ఆరోగ్యం కానీ, రోడ్డు రవాణా ఇట్లాంటి అంశాలు, ప్రాంతీయ అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. సార్ మీరు మళ్ళీ కూడా కేంద్ర జాబితా వచ్చినప్పుడు, రాష్ట్ర జాబితా వచ్చినప్పుడు అవసరము ఏముంది సార్? అగ్రికల్చరు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ అని గుర్తుపెట్టుకోండి, రోడ్డు రవాణా ఇవన్నీ రాష్ట్రాలలో ఉన్నవి, రాష్ట్ర జాబితాలో ఉన్నవి. 51 అంశాలపై రాష్ట్రాలకు అధికారం ఉంది. సార్ ఫైనాన్స్ కానీ, కరెన్సీ కానీ, రైల్వేలు కానీ కేంద్ర జాబితాలో ఉన్న అంశం. 1కి 2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయండి సార్. ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. అనగా భారతదేశంలో మొదటిసారిగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాని ప్రత్యేకంగా 2 జాబితాలు రూపొందించిన చట్టం ఏంటంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. అనగా 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం దిశభా విధానం కేంద్రంలో వచ్చింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాల్లో డయార్కీ విధానం వచ్చింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ముఖ్యంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభజన జరిగింది, అధికారాల విభజన. సార్ అధికారాల విభజన జరిగింది అంటే అది సమాఖ్య ప్రభుత్వమే ఉంటుంది. సార్ ఇక్కడ ఎక్కడ సమాఖ్య అనే పదం వాడలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అధికారాల విభజన జరిగింది, కేంద్ర జాబితా సపరేట్ చేసింది, రాష్ట్ర జాబితా సపరేట్ చేసింది. ఎక్కడ? 1919 భారత ప్రభుత్వ చట్టం. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. ఎగ్జామ్ హాల్లో ఏ రూపంలో అయినా ప్రశ్న అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం చెప్తున్నా కదా, ఈ ఒక్క చట్టమే 1 అవర్ పైన పడుతుంది, అంత ఇంపార్టెంట్ చట్టం. సార్ ఇంకా 1919 భారత ప్రభుత్వం సార్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం అని కూడా మాట్లాడుకున్నాం గత వీడియోలో. ఒకసారి స్టార్టింగ్ వీడియో చూసుకోండి ఒకసారి. మరి 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఇంకా అతి ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి సార్. బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణ బడ్జెట్ నుంచి, ఇది బిట్టు, సాధారణ బడ్జెట్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, రైల్వే బడ్జెట్ను సార్ ఫస్ట్
ఫస్ట్ కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ని వేరు చేసి చూద్దాం. మళ్ళీ సాధారణ సార్ ఫస్ట్ కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ను వేరు చేశారు. ఇక్కడ చూడండి, కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ను వేరు చేయుట. ప్రతిదీ ఇంపార్టెంట్, ఇట్లా రాసుకోండి. ఎందుకు చెప్తున్నంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అంశాలు ఉన్నాయి సార్. ఎవరైనా కన్ఫ్యూజ్ పడతారు. నేను చెప్తున్నా కదా, ఎన్నోసార్లు నిదానంగా జాగ్రత్తగా గమనిస్తే తప్పితే ఈ బిట్లు చేయలేము. సరే ఇక్కడ చూడండి సరే, ఇంతకుముందు 1919 భారత ప్రభుత్వ చట్టం రాకముందు దేశానికంతటికి ఒకటే బడ్జెట్ ఉన్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేది. అన్ని రాష్ట్రాలకు ఆ కేంద్ర బడ్జెటే ఉండేది. కానీ సార్ బడ్జెట్ 1861 ప్రభుత్వ చట్టం ప్రకారం సార్ గుర్తుపెట్టుకోవాలా, కౌన్సిల్ యాక్ట్ ప్రకారం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలా. సార్ బడ్జెట్ పై చర్చ లేదు 1892లో. 1909లో బడ్జెట్ పై చర్చ వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ చూడండి, కేంద్ర బడ్జెట్ అనేది 1919 వరకు రాష్ట్రాలకు ప్రత్యేక బడ్జెట్ లేదు, కేంద్రమే బడ్జెట్ ఉండేది. కానీ కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ ను వేరు చేశారు. ఏ చట్టం ప్రకారం అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. సార్ సంవత్సరం అంటే 1921. సార్ బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన పెట్టి సార్. ఎందుకోసం అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం 1921 నుంచి అమలులోకి వచ్చింది. ఆ 21 నుంచి అమలులోకి వచ్చింది కాబట్టి భలే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ వేరు చేశారు. సార్ కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన జరిగింది, రాష్ట్రాల్లో డయార్కీ వచ్చింది, కేంద్రంలో దిశభా విధానం వచ్చింది. సాధారణ బడ్జెట్ నుంచి అనగా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ని వేరు చేశారు. సార్ ఇక్కడే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, డిఫరెన్సెస్ చూసుకోండి. సార్ 1921లో కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ని వేరు చేశారు, బాగానే ఉంది. ఇక్కడ ఇంకో బిట్టు సార్, ఇంకొక బిట్టు ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకో బిట్టు సాధారణ బడ్జెట్ నుంచి అనగా కేంద్ర బడ్జెట్ నుంచి. సార్ కేంద్ర బడ్జెట్ అనుకోండి, మీరు కేంద్ర బడ్జెట్ అనుకోండి లేదా సాధారణ బడ్జెట్ అనుకోండి. కేంద్ర బడ్జెట్ నుండి లేదా సాధారణ బడ్జెట్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది చాలా మంది చదువుకొని వెళ్తారు ఎగ్జామ్ హాల్లో, అక్కడ తెలుస్తుంది. సార్ సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. ఇది బిట్టు, రైల్వే బడ్జెట్ను వేరు చేయుట. 100 సార్లు జరిగినా గుర్తుకుంటా సార్, నీట్గా రాసుకుంటే తప్ప. చూడండి సార్, కేంద్ర బడ్జెట్ వేరు, రాష్ట్రాల బడ్జెట్ వేరు. ఏ సంవత్సరం వేరు చేస్తారు? 1921. ఇక్కడ చూడండి, సాధారణ బడ్జెట్ అనగా కేంద్ర బడ్జెట్ నుంచి మళ్ళీ రైల్వే బడ్జెట్ కూడా ఈ చట్టం ప్రకారమే వేరు చేస్తారు. కానీ సంవత్సరం మాత్రం వేరుగా ఉంది సార్. సంవత్సరం 1924. సార్ కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లు వేరు చేసింది 1921లో. కానీ కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేసిన సంవత్సరం ఎప్పుడు? 1924. సార్ ఈ విధంగా వేరు చేయమని ఒక కమిటీ చెప్పింది. ఆ కమిటీ పేరేం పేరంటే అక్వర్త్ కమిటీ. ఎన్నిసార్లు అడిగాడో. నేను చెప్పిన బిట్లన్నీ కూడా సాధారణంగా గుర్తు పెట్టుకోవాలా. కొద్దిగా ఏమరపాటు ఉన్నారంటే ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. సార్ సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేశారు. ఏ సంవత్సరంలో? 1924 సంవత్సరంలో. ఏ కమిటీ సిఫార్సుల మేరకు? అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు. సార్ దేశంలో అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ను వేరు చేశారు. ఏ సంవత్సరంలో? 1924 సంవత్సరంలో. అదే విధంగా సాధారణ బడ్జెట్ నుంచి అనగా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ 21. సార్ ఫస్ట్ రాష్ట్రాలు వేరు చేశారు అనుకోండి, మళ్ళీ 3 సంవత్సరాలకు కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ రైల్వే బడ్జెట్ వేరు చేశారని గుర్తుపెట్టుకోండి. ఏ కమిటీ సిఫార్సుల మేరకు? అక్వర్త్ కమిటీ. 1కి 2 సార్లు చదివితే కానీ గుర్తుకురా సార్. మళ్ళీ చెప్తున్నా, అక్వర్త్ కమిటీ. సార్ ఒకసారి జాగ్రత్త విన్నాం. అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు 1924 సంవత్సరంలో సాధారణ బడ్జెట్ అయిన కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేస్తే మళ్ళీ ఎందుకు 2 రకాల బడ్జెట్లు అని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిటీ చేశారు సార్. ఇది కూడా ఇంపార్టెంట్. దాని పేరు వివేక్ దేబ్రాయ్ కమిటీ. సార్ మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోండి, వివేక్ దేబ్రాయ్ కమిటీ. ఈ వివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సుల మేరకు మళ్ళీ నరేంద్ర మోడీ గవర్నమెంట్లో 2017 సంవత్సరంలో మళ్ళీ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. ఇది బిట్టు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం. సార్ 1కి 2 సార్లు చదివితే కనుక గుర్తుకు రాదు. మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు చదవండి. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేసిందేమో 1924. ఇప్పుడు రీసెంట్గా
2017వ సంవత్సరంలో వివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సుల మేరకు మళ్ళీ రైల్వే బడ్జెట్ ఎత్తపై ఎప్పుడైతే ప్రారంభంలో కేంద్ర బడ్జెట్ 1861 నుంచి మళ్ళీ రైల్వే బడ్జెట్ ఉంది కదా, ఎట్లయితే ఉందో అట్లే రైల్వే బడ్జెట్ తీసుకుపోయి మళ్ళీ కేంద్ర బడ్జెట్లో అనగా సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. అనగా 1924లో వేరు చేశారు, 2017లో మళ్ళీ గెలిపారు. మళ్ళీ చెప్తున్నా, కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ 1921 వేరు చేస్తే 1924లో రైల్వే బడ్జెట్ సపరేట్ చేశారు సార్. మళ్ళీ 2017లో రైల్వే బడ్జెట్ కలిపారు. 1-2 సార్లు చదివితే కనుక గుర్తుకు రాదు. అక్వర్త్ కమిటీ ప్రకారం విడి చేశారు, దేబ్రాయ్ కమిటీ వరకు కలిపేశారు సార్. అక్వర్త్ విడిపోవడం, దేబ్రాయ్ మళ్ళీ గెలిపినారు. ఎప్పుడు? అదేమో 1924, ఇదేమో 2017. అదేమో కేంద్రం నుంచి రాష్ట్రాల బడ్జెట్ వేరు చేసింది మాత్రం 1921, 24, 2017. ఎన్నిసార్లు చదివితే కనుక గుర్తుకు రాదు. మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంకొకటి సార్, కమిషన్ సిఫార్సుల మేరకు భారతదేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయమని మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది సార్. భారతదేశంలో ఇప్పుడు ఎట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అప్పుడు దాన్ని సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవాళ్ళు. ఈ విధంగా దేశంలో ఒక రిక్రూట్మెంట్ జరగడానికి ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేయండి అని లీ కమిషన్ సిఫార్సుల మేరకు భారతదేశంలో 1926వ సంవత్సరంలో సార్ చాలా మంది కన్ఫ్యూజ్ పడేది ఎక్కడంటే 1921 ప్రత్యేకత ఉంది, 1924 ప్రత్యేకత ఉంది, 1926 ప్రత్యేకత ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ పడతారు. అందుకే సపరేట్ రాసుకోండి ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుందో చూడండి. 21 ఏమో కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ వేరు చేశారు, 24 ఏమో కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేశారు, 26 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఏ కమిటీ సిఫార్సు మేరకు? లీ కమిషన్ సిఫార్సు మేరకు సార్. అక్వర్త్ కమిటీ ప్రకారం కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేశారు. 2017లో వివేక్ దేబ్రాయ్ కమిటీ ప్రకారం మళ్ళీ రైల్వే బడ్జెట్ ఎత్తకైతే కేంద్ర బడ్జెట్ విలీనం చేశారు సార్. లీ కమిషన్ సిఫార్సు మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. మీరు గతంలో నేను ఓ మాట చెప్పిన, బాగా వినింటే గత వీడియోలు జాగ్రత్తగా వినండి. 1833వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించాలని చెప్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గుర్తుకుందా సార్? డైరెక్టర్ బోర్డు ఏం చేసిందంటే వాణిజ్య వ్యవహారాలు చూసే బోర్డ్ ఆఫ్ డైరెక్టరు భారతీయులకు సివిల్ సర్వీస్లో భారతీయులకు ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగాలు అనర్హులు, వద్దు వాళ్ళకి ఇవ్వద్దని వ్యతిరేకించడం వల్ల దాన్ని మూలన పడిపోయింది. అయితే 1853వ చార్టర్ చట్టంలో మళ్ళీ భారతదేశంలో మొదటిసారిగా సార్ గుర్తుకొచ్చిందా లార్డ్ మెకాలే కమిటీ సిఫార్సుల మేరకు 1854లో మెకాలే కమిటీ ఇస్తే 1855లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మొదటిసారిగా భారతదేశంలో పోటీ పరీక్షలు పెట్టారు సార్. జాగ్రత్తగా వినండి. పోటీ పరీక్షలతో పాటుగా మొదటిసారిగా భారతీయులకు కూడా అవకాశం కల్పించారు. ఎప్పుడు? 1853 చార్టర్ చట్టం ప్రకారమే సార్. మొట్టమొదటి సత్యేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సార్. గుర్తుకుందా? అక్కడ ఏం మాట్లాడినామంటే ఈ పరీక్షలు ఎక్కడ జరగాల? లండన్లో జరుగుతాయి. పోటీ పరీక్షలు జరుగుతాయి. భారతీయులకు అవకాశం ఇచ్చింది. ఎక్కడ వేరేలా? లండన్లో. మళ్ళీ అక్కడే ఓ మాట మాట్లాడినా. మరి భారత భూభాగంలో ఎప్పుడు జరిగాయి? అదిగో లీ కమిషన్ సిఫార్సుల మేరకు భారత భూభాగంలో కూడా సార్ 2 రకాలుగా రాసుకోవచ్చు ఎగ్జామ్. అనగా ఎవరైనా లండన్లో ఉంటే లండన్లో కూడా రాసుకోవచ్చు మన భారతీయులు, లేదు మన ఇండియాలో కూడా రాసుకోవచ్చు. అనగా ఏకకాలంలో 1926వ సంవత్సరం నుంచి లండన్లోను భారత భూభాగంలోను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఇది ఎగ్జామ్లు నిర్వహిస్తుంది. అనగా 1926వ సంవత్సరంలో 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి సివిల్ సర్వీస్ ని ఎంపిక చేసేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ఒకటి. రెండవది భారత భూభాగంలో ఈ మొట్టమొదటిసారిగా భారత భూభాగంలో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరుగుతుంది. అంతకు ముందు వరకు ఎక్కడ? లండన్లో జరుగుతుంది. 1-2 సార్లు బాగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకు రాదో చూడండి, ఖచ్చితంగా వస్తాయి సార్. పాలిటీ అనేది చాలా నాకు తెలిసి క్లిష్టమైన సబ్జెక్టు. ఎందుకంటే సంవత్సరాలు ఎన్నో కన్ఫ్యూజ్ పడే అంశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి. సరే, గతంలో ఉన్నది కూడా నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా. గతంలో ఉన్నది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది సార్. నెక్స్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇండియన్ కౌన్సిల్ను రద్దు చేయడం జరిగింది. ఇది బిట్టు సార్. ఇండియన్ కౌన్సిల్ అనేది రద్దు అయింది. ఎక్కడైనా గుర్తుకొచ్చిందా ఇండియన్ కౌన్సిల్ అంటే? గతంలో గుర్తుకు పెట్టుకోండి. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత భారతదేశాన్ని ఇంకా ఎంతో కాలం మనం పరిపాలించలేమనే ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి 1858
నవంబర్ 1వ తేదీన అలహాబాద్ నగరంలో విక్టోరియా మహారాణి ప్రకటన తెలియజేయడం జరిగింది. గుర్తుకొచ్చిందా సార్? ఆ ప్రకటనల ప్రకారము భారతదేశాన్ని ఇక నుంచి భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టిస్తున్న అతను పై స్థాయిలో ఉంటాడు. బ్రిటన్ మంత్రివర్గం చెందిన వ్యక్తి. ఆయనకు సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఇండియన్ కౌన్సిల్ ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇండియన్ కౌన్సిల్ను రద్దు చేయడం జరిగింది. సార్ ఇండియన్ కౌన్సిల్ను రద్దు చేసి కొత్తగా ఇంకొక పదవిని సృష్టించడం జరిగింది. దాని పేరు భారత హై కమిషనర్. భారత హై కమిషనర్ అనే కొత్త పదవిని సృష్టించడం జరిగింది. భారత రాజ్య కార్యదర్శికి ఉన్నటువంటి అధికారాల్లో కొన్ని అధికారాలను భారత హై కమిషనర్ పెట్టడం జరిగింది. సరే ఈయన ఎక్కడుంటాడంటే లండన్లోనే ఉంటాడు. భారతీయుల యొక్క సమస్యలను తీరుస్తాడు. సార్ భారత హై కమిషనర్ అనే పదవి సృష్టించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ ఏర్పడినారు ఇవన్నీ ఒకే రోజులో రావు సార్. బాగా ప్రాక్టీస్ చేయాలా, పెన్ను పేపర్ తీసుకోవాలా, విన్న తర్వాత ఎన్ని గుర్తుకున్నాయో పేపర్ మీద రాసుకోవాలా, రాలేదా మళ్ళీ వినాలా, మళ్ళీ బుక్ తెరచాలా, మళ్ళీ చదవాలా. ఈ విధంగా మీరు 10 to 15 టైమ్స్ చదివితేనే ప్రతి సబ్జెక్టు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మహామేధావులు ఏం కాదు, మనము అందరం కూడా యావరేజ్ స్టూడెంట్లే ఉంటారు కాబట్టి 10 to 15 టైమ్స్ ప్రతి సబ్జెక్ట్ తిప్పేస్తేనే మీరు మంచి స్థాయిలో ఉంటారు. లేదు నేను 1-2 సార్లు తిప్పేస్తానంటే మీరు ఎగ్జామ్ అని గుర్తుపట్టలేరు. చిన్న అంశాలు కాదు, మనం సివిల్ సర్వీస్ రేంజ్లో చదవాలా. ఆ విధంగా చదివితేనే మనం గొప్ప స్థాయిలో ఉంటాం. సరే, భారత హై కమిషనర్ అనేటువంటి పదవిని లండన్ నగరంలో కొత్తగా సృష్టించడం జరిగింది. భారత రాజ్య కార్యదర్శి పదవిని తొలగించలే సార్, వాళ్ళలో కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. కానీ కేవలం ఇండియన్ కౌన్సిల్ మాత్రమే రద్దయింది. భారత రాజ్య కార్యదర్శి పదవి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. భారత హై కమిషనర్ పదవి సృష్టించడం జరిగింది. సార్ ఇంకా ఏమైనా వచ్చిందా సార్? భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిందంటన్నా. ఇంకా ఏమైనా వచ్చిందంటే 1921వ సంవత్సరంలోనే చాలా ఇంపార్టెంట్ సార్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పడింది. సార్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం అంటే ఏంది? మీరు నెక్స్ట్ పార్లమెంట్లో చెప్తారు, మాట్లాడుకుంటాం పార్లమెంట్ సంఘాల్లో. సార్ జస్ట్ ఇక్కడ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పిఏసి, ప్యాక్ కమిటీ అంటాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏర్పడింది. ప్రభుత్వ ఖాతాల సంఘం అంటే ఏంటి అనేది గతం తర్వాత మళ్ళీ మాట్లాడదాం. జస్ట్ 1921 ఏర్పడింది అనుకున్నాం సార్. ఇదే 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇంకొకటి ఆడిటర్ జనరల్ అనేటువంటి పదవి ఏర్పడింది. సార్ ఆడిటర్ జనరల్ మనందరికీ తెలిసిందే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ విధంగా ఆడిటర్ జనరల్ అనేటువంటి పదవి కూడా 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ 1919 భారత ప్రభుత్వ చట్టంలో కొత్తగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పడింది, ఆడిటర్ జనరల్ పదవి వచ్చింది, హై కమిషనర్ ఏర్పడింది, ఇండియన్ కౌన్సిల్ రద్దయింది, ఈ డయార్కీ విధానం రాష్ట్రాల్లో వచ్చింది. సార్ కేంద్రంలో ద్విసభా విధానం వచ్చింది. కేంద్రానికి రాష్ట్రానికి జాబితా వేరైపోయింది. సార్ కేంద్ర జాబితా నుంచి రాష్ట్ర బడ్జెట్ వేరు చేయడం జరిగింది. అదేవిధంగా సాధారణ బడ్జెట్ అనగా కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేయడం జరిగింది. కొత్తగా సివిల్ సర్వీస్లో భారతీయులకు అవకాశం కల్పించడంతో ఆల్రెడీ 1850 ముందు కల్పించారు, కానీ భారత భూభాగంలో ఎగ్జామ్లు జరిగాయి. దానికోసం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. ఇవన్నీ కూడా 1-2 సార్లు చదివితే వస్తుంది, లేకుంటే రాదు సార్. ఇది 1919 భారత ప్రభుత్వ చట్టం. సార్ ఇంకా ఉంది, 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొక అంశం మాట్లాడదాం. 1921వ సంవత్సరంలో ప్రిన్సెస్ ఆఫ్ చాంబర్, వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఉంది. ప్రిన్సెస్ ఆఫ్ చాంబర్ అనేటువంటి ఒక దానిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సార్ ప్రిన్సెస్ ఆఫ్ చాంబర్ అంటే ఏమిలా? 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఇక్కడ కేవలం కేంద్రము అనగా రాష్ట్రాల నుంచి మాట్లాడుతుంది. ఎక్కడా కూడా ఈ సంస్థానాలు అనగా రాజుల గురించి మాట్లాడాల. అందుకోసము ఇందులో ఈ ప్రిన్సెస్ ఆఫ్ చాంబర్ అనేటువంటి దాంట్లో దాదాపుగా 120 మంది సభ్యులు ఉంటారంట. వాళ్ళలో 108 మంది రాజులు అనగా యువరాజులు సభ్యులుగా ఉంటారంట. ఇక మిగిలిన 12 మంది సభ్యులు ఇతర సభ్యులు. మీకు ఇదంతా అవసరం లే, జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. 1921వ సంవత్సరంలో ప్రిన్సెస్ ఆఫ్ చాంబర్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంస్థానాల్లో ఉన్న రాజుల యొక్క సమావేశంలో గుర్తుపెట్టుకోండి. అందులో 120 మంది సభ్యులు ఉంటారు, 108 మంది యువరాజులు ఉంటారు, 12 మంది ఇతర సభ్యులు. వీళ్ళందరూ కూడా ఎవరి కింద పనిచేస్తారంటే భారతదేశ గవర్నర్ జనరల్ కింద ఉంటారు. భారతదేశ గవర్నర్ జనరల్ నేతృత్వం వహిస్తాడు. వీళ్ళందరూ కూర్చొని అయ్యా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థానాల్లో వివిధ రకాల రాజులు పరిపాలిస్తున్న రాజ్యాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పి వీరు కూలంకషంగా చర్చిస్తారు. దానికోసం ఒక ప్రత్యేకమైన ఛాంబర్, ఒక గది అనుకోండి, ఒక గదిని కేటాయించుకున్నారు. దాంట్లో మొత్తం 120 మంది సభ్యులు. ప్రిన్సెస్ ఆఫ్ ఛాంబర్ అని గుర్తుపెట్టుకోండి.
మరి ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది సార్? 1921 నుంచి అమలులోకి వచ్చింది. 1919 భారత ప్రభుత్వ చట్టం 1921 నుంచి అమలులోకి వచ్చింది. ఇంకో మాట, 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఏం చెప్పారంటే, ఈ చట్టాన్ని సమీక్షించడం కోసం 10 సంవత్సరాల తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తాము సార్. మొట్టమొదటిసారిగా ఒక చట్టంలో చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పలేదు చూడండి. మేము ఈ చట్టాన్ని సమీక్షణ అంటే ఎంత మాత్రం బాగా ఇంప్లిమెంట్ అయింది, రేపు భవిష్యత్తులో ఇంకా ఏం కావాలా అని ఈ చట్టాన్ని సమీక్ష కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 1927 నవంబర్ నెలలో సైమన్ కమిషన్ ఏర్పడింది సార్. సైమన్ కమిషన్ 1+7 సభ్యులతో సైమన్ కమిషన్ ఏర్పడింది. మరి సైమన్ కమిషన్ సిఫార్సు లేని మళ్ళీ మాట్లాడదాం సార్. ఏంటి సార్ 10 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది అన్నారు కదా. ఇక్కడ చూస్తే 1919 భారత ప్రభుత్వ చట్టం కదా. 10 సంవత్సరాలు అంటే 1929 కదా ఏర్పడాల్సింది. అంటే 2 సంవత్సరాల ముందే ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది. దాన్నే స్టాట్యుటరీ కమిషను, దీన్నే చట్టబద్ధ కమిషన్ అంటారు సార్. ఒకసారి సివిల్ సర్వీస్లో అడిగాడు. ఏమడిగాడంటే, ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ను చట్టబద్ధ కమిషన్ అంటారు? చాలా మందికి తెలియడం లేదు, చాలా మందికి ఇబ్బంది పడతారు. గ్రూప్ 2 స్థాయి, కానిస్టేబుల్ స్థాయి ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. చట్టబద్ధ కమిషన్ అని దేన్ని అంటారు? సైమన్ కమిషన్. ఏం లేదు సార్, సింపుల్ చూడండి. ఈ క్రింది వాటిలో సైమన్ కమిషన్ కు సంబంధించనిది అడుగుతాడు. సంబంధించనిది అన్నాడు. 4 ఇచ్చి 3 కరెక్ట్ ఇచ్చి 1 తప్పించండి. దాన్ని గుర్తించాలా? చూడండి, సైమన్ కమిషన్ చట్టబద్ధ కమిషన్ అంటారు. తెలిస్తే కదా. సైమన్ కమిషన్ 1927 నవంబర్లో ఏర్పడింది. సైమన్ కమిషన్ నివేదిక 1930లో ఇచ్చింది. సైమన్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకునే 1919 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. నేను 4ట్లో 4వ తప్పు సార్. సైమన్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని 1919 అలా 1935 వచ్చింది. కాబట్టి తప్పైంది 1919 సార్. చాలా మంది తెలియదు ఏంటంటే, బట్టి పట్టుకొని చదువుకొని వెళ్తున్నారు. 1919 అంటే ఓహో 10 ఏళ్ళకి వేస్తారంటారు కాబట్టి దానివల్ల వచ్చింది అనుకుంటారు సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయండి, నిదానంగా చదవండి, జాగ్రత్తగా చదువుకోండి, సబ్జెక్టును ఫస్ట్ అర్థం చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ సబ్జెక్ట్ అర్థం చేసుకుని సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఈ 1919 భారత ప్రభుత్వ చట్టంలోనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం యొక్క సమీక్షించడానికి ఒక చట్టబద్ధ కమిషన్, స్టాట్యుటరీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 1927 నవంబర్ నెలలో ఈ సైమన్ కమిషన్ ఏర్పడింది. 1+7 సభ్యులతో ఏర్పడింది. అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే. అందుకే దీన్ని వైట్ వాష్ కమిషన్ అంటారు. ఎందుకోసం మొత్తం బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి. మరి సరే, సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం అని మళ్ళీ మాట్లాడదాం సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే, 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఎవరైనా విమర్శించారా? ఇది కూడా ఇంపార్టెంటే సార్. 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడంటే, ఇది అంతగా ప్రాముఖ్యత లేనిది, అసలు భారతీయులకు అవసరం లేనిది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బిట్టు. ఈ క్రింది వానిలో ఎవరు 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నాడు? ఇది బిట్టు సార్. ఆల్రెడీ ఎన్నోసార్లు సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్న. సూర్యుడు లేని ఉదయం సార్. ఉదయం పూట సూర్యుడు లేకుండా ఉంటాడా? ఒకవేళ లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయి అంటే, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, రాత్రి పగలు అనేది ఉండదు, ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. అదే విధంగానే ఎట్లయితే చీకటిగా ఉంటో సమస్త ప్రాణికోటి ఇబ్బంది పడుతుందో, సేమ్ 1919 భారత ప్రభుత్వ చట్టం కూడా అంతే. మేము అడిగింది ఏందిరా, నువ్వు ఇచ్చింది ఏందిరా, మాకు బాధ్యత ప్రభుత్వం మీరా, నువ్వే చెప్తాను ఇస్తానని, కానీ నువ్వు కేవలం రాష్ట్రాల్లో ప్రవేశపెట్టావు. అట్లా కాదురా, ఆ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి మళ్ళీ దాంట్లో రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అట్లొద్దు, మాకు స్వయం ప్రతిపత్తి ఇలా మళ్ళీ వస్తుంది. స్వయం ప్రతిపత్తి అది మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ మనకు బిట్ ఏంటంటే, 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్ సార్. వెరీ 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 ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ కూడా అన్నాడు. గాంధీ ఏమన్నాడంటే, మహాత్మా గాంధీ 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని చూడండి సార్. నేరమే అధికారమై నేరం చేస్తుంటే, చూడండి సార్, నేరం అంట అధికారం చలాయిస్తూ, నేరమే అధికారమై నేరం చేస్తుంటే, నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కడు నేరస్తుడే. ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఆయన చెప్పడం జరిగింది? 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని గాంధీ ఏం సింపుల్గా అడుగుతాడు, నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కడు నేరస్తుడే అని గాంధీ ఈ క్రింది ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకుని తెలియజేయడం జరిగింది? 1919 భారత ప్రభుత్వ చట్టం సార్. బాలగంగాధర్ తిలక్ ఈ క్రింది ఏ చట్టాన్ని సూర్యుడు లేని ఉదయంగా పేర్కొనడం జరిగింది? 1919 భారత ప్రభుత్వ చట్టం సార్. గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని దేన్ని అంటారు? 1858 నవంబర్ 1
ఎవరు చెప్పారు? విక్టోరియా మహారాణి. లేదు ఇది ప్రాజ్ఞ నిరంకుశత్వానికి నాంది పలికిన చట్టం అని చెప్పింది ఎవరు? టీపీ మెకాలే. కొటేషన్స్ కూడా ఇంపార్టెంట్, 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. ఈ విధంగా 1919 భారత ప్రభుత్వ చట్టం 1921 నుంచి అమల్లోకి రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి 1919 భారత ప్రభుత్వ చట్టంలో చివరి అంశం ఏంటంటే సార్, 1909లో మొట్టమొదటిసారిగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముస్లింలకు, ముఖ్యంగా భూస్వాములకు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు, ముఖ్యంగా యూనివర్సిటీలు, ముఖ్యంగా కార్పొరేషన్లకు. ఇక్కడ చూద్దాం సార్, 1919 భారత ప్రభుత్వ చట్టంలో కూడా రిజర్వేషన్లు వచ్చాయి సార్. ఎవరికి వచ్చాయి తెలుసా? సిక్కు మతస్థులకు వచ్చాయి. చూడండి, సిక్కులకు వచ్చాయి, క్రిస్టియన్లకు వచ్చాయి సార్. చూడండి, సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్స్కు, ఇంగ్లీష్ వాళ్ళకు, మన ఇండియా వాళ్ళకు పుట్టిన వాళ్ళకు ఆంగ్లో ఇండియన్స్కు, యూరోపియన్లకు కూడా రిజర్వేషన్లు. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సార్. సిక్కులు కావుంది, క్రిస్టియన్లు సార్. ఐరోపా వాళ్ళందరూ క్రిస్టియన్లే కదా. క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు కూడా క్రిస్టియన్లే. ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు, వీళ్ళు ముగ్గురు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కావుంది కాబట్టి సిక్కులు గుర్తుపెట్టుకోండి సార్. 1909 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ముస్లింలు, భూస్వాములు, వ్యాపార వర్గాలను గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడికి వచ్చేందుకు 1919లో సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్లే. వీళ్ళకు మత ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. అనగా నియోజకవర్గాల్లో ఇక్కడ రిజర్వేషన్ వీళ్ళకు కూడా వచ్చినాయి. 9లో స్టార్ట్ అయినాయి, 19లో కూడా కొనసాగాయి సార్. 1935లో కూడా వస్తాయి సార్. మళ్ళీ మహిళలకు సపరేట్ నియోజకవర్గాలు వస్తాయి, అది మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడి వరకు ఇంపార్టెంట్ ఏం లేదు సార్. సింపుల్గా చూడండి, నేను ప్రాక్టీస్ బిట్ ఇస్తా, ఆ ప్రాక్టీస్ బాగా చేయండి. 1909, 1919, 1935 ఈ 3 చట్టాలు ఇచ్చి ఈ పక్క ఎవరైనా రిజర్వేషన్లు ఇచ్చారు చెప్తే అయిపోయారు, కన్ఫ్యూజ్ పెట్టుకుంటారట. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. 1919 అంటేనే సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు. 9లో అన్నారు అనుకోండి, 9లో ముస్లింలు, వ్యాపారస్తులను గుర్తుపెట్టుకోమన్నా సార్. వాళ్ళు భూస్వాములను గుర్తుపెట్టుకోమన్నా సార్. విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్ వర్గాలు చెందిన వాళ్ళు. ఇది 1919కి సంబంధించింది. 1921 నుంచి అమలులోకి వచ్చింది సార్. బాగా జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు వినండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి, మీకు ఎన్ని గుర్తుకొస్తున్నాయో. చాలా ఇంపార్టెంట్. మరి 1919 భారత ప్రభుత్వ చట్టం తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం రావడానికంటే ముందే ముఖ్య సంఘటనలు కొన్ని జరిగినాయి. ఆ సంఘటన అనేవి ఏంటో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సైమన్ కమిషన్ గురించి మాట్లాడాలా, కమ్యూనల్ వార్డు అంటే ఏంది, కమ్యూనల్ వార్డు వల్ల మన హిందూ మతంలో ఏ విధమైన విభజన జరుగుతుందని గాంధీ నిరాహార దీక్ష చేశాడు. ఇవన్నీ కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం రావడానికంటే ముందే మనం మాట్లాడుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి సార్. మాంటెక్ చేన్స్ఫోర్డ్ చట్టం అని కూడా అంటారు. మాంటెక్ అనే అతను భారత రాజ్య కార్యదర్శి, చేన్స్ఫోర్డ్ అనే వ్యక్తి భారత గవర్నర్ జనరల్. జాగ్రత్తగా ప్రతి అంశం క్షుణ్ణంగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.